హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టీ పెట్టానమాట. ఈరోజు వచ్చేసి ఇంకా ఈ కప్స్ వచ్చేసి తాజ్‌మహల్‌కి వచ్చినాయి అని చెప్పేసి అన్నాను కదా. బాగా పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, మీడియం సైజ్ అనమాట. బరువు కూడా ఉన్నాయి, పింగాణీ టైపు. చానాలు అవుతుందండి. ఇవి వచ్చేసి ఇంతకుముందు ఎప్పుడో వచ్చినాయి అనమాట తాజ్‌మహల్‌కి. ఇప్పుడు రావట్లేదు, మందం ఉన్నాయి కూడా. కలర్ అయితే బాగా నచ్చినాయి, నాకైతే కలర్ చాలా బాగా నచ్చినాయి. మరీ పెద్ద సైజు కాకుండా, చిన్న సైజు కాకుండా, కొంచెం పాలది తాగటానికి కూడా బాగుంటుంది. టీ కాఫీ అయితే కనుక ఇంకా హాఫ్ హాఫ్ తాగుతుంటాము, మరీ ఫుల్గా కాకుండా. కొంచెం లోతు ఎక్కువగా ఉంది కదా, పాలకైతే బాగానే సరిపోతుంది. పిల్లలవి వచ్చేసి కొంచెం బొమ్మలు వేసిన కప్స్ ఉన్నాయండి, ఇప్పుడు వస్తున్నాయి కదా, అవి ఉన్నాయి. అవి దాచిపెట్టాను, చిన్నపిల్లలప్పుడు వేసినాయి అనమాట. అవి కూడా చూపిస్తాను ఈసారి. టీ అయితే రెడీ అయినాయి. టీ అయితే తాగుతున్నాం మేము వచ్చేసి. ఒక పక్క వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిందండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట. రైస్ అయితే మిగిలింది. ఎప్పుడు ఏంటంటే ప్లేట్లో ఆరబెట్టేసి కలుపుతుంటాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఉందన్నమాట రైస్. ఇంకా సద్దన్నం మిగిలిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తారు కదా, ఒక్కొక్కసారి పెరుగన్నం తినేసి వెళ్తారంటారనమాట. ఇక్కడ నేను పులిహోర చేశాను. ఇంకా రోజు పెరుగన్నం ఏం తింటారులే అని ఊరమిరపకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా వేయించా. ఊరమిరపకాయలు అయితే బాగా సన్నగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఊరమిరపకాయలు వచ్చేసి మరీ లావవి బాగోదు కదండి, సన్నగా ఉంటేనే బాగుంటాయి ఊరమిరపకాయలు వచ్చేసి. మనకి షాపుల్లో అయితే సన్నటివి దొరుకుతాయి కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటాయి, కరకరలాడుతుంటాయిలే కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తాయి. మనకి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.